చావనైనా చస్తాను కానీ ఆ శంకర్ చేతిలో ఓటమిని మాత్రం భరించలేను. నిన్ను పారిపోమంటుంది ప్రస్తుతానికే రాకేష్. ఈ పరిస్థితి నుంచి ఎస్కేప్ అవ్వమని చెప్తున్నాను. ఆ తర్వాత కేసులన్నీ ఎలా డీల్ చేయాలో నేను ప్లాన్ చేస్తాను రాకేష్. నా మాట విను రాకేష్. వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేయాలనే కదా నీ పంతం అంతా. అది ఇవాళ ఇప్పుడే చేయాలనుకోవడం మూర్ఖత్వం రాకేష్. పరిస్థితులు నీకు అనుకూలంగా మారగానే నువ్వు మళ్ళీ తిరిగి రావచ్చు రాకేష్. అప్పటికి వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు రాకేష్. అప్పుడు దెబ్బతీయడం ఇంకా సులువు కదా. అవును బాస్, లారీ చెప్పించేయడమే మంచిది, లేదంటే అందరం చిక్కుల్లో పడతాం బాస్. ఇంకేం ఆలోచించక రాకేష్, వెంటనే బయలుదేరు. మరి ఆ అమ్మాయిని ఏం చేయాలి లారీ గారు? ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేయండి. చంపేయాలి. ఏమంటున్నావు రాకేష్? ఇప్పటికే ఫుల్గా మునిగిపోయాం. ఇక ముందు నేరాలు చేయొద్దు రాకేష్. ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపో. వదల్లో. దాన్ని వదిలేసేయమని చెప్పావంటే నువ్వు ప్రాణాలు వదలాల్సి వస్తుంది. రాకేష్ వదిలేస్తావా? వద్దు రాకేష్, నన్నేం చెయ్యొద్దు రాకేష్, నన్నేం చెయ్యొద్దు. ఏ గౌరీ కోసం అయితే ఆ శంకర్ నన్ను టార్గెట్ చేసి పారిపోయే పరిస్థితికి తీసుకొచ్చాడో ఆ గౌరీయే తనకెప్పటికీ దక్కకుండా పోవాలి. రాకేష్తో ఎందుకు పెట్టుకున్నాన్రా అని ఖచ్చితంగా బాధపడాలి. వర్ధన్ ఫ్యామిలీ మొత్తం కుమిలి కుమిలి ఆడవాలి. బాస్, నేను దాన్ని చంపబోతున్నప్పుడు అదంతా వీడియో తీయండ్రా. ఆ వీడియోని ఆ శంకర్కి నా స్పెషల్ గిఫ్ట్గా పంపిస్తాను. ఇంట్లో పెళ్లి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చావు మోత మోగిస్తాను. మోగిస్తా. ఆర్య సారు జెండే సార్తో కలిసి నేను కూడా వెళ్ళుంటే బాగుండేది. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. నన్నేమో ఈ ముప్పారంగాడి దగ్గర కాపలా పెట్టి వెళ్ళారు. యాదగిరి, యాదగిరి పిలిచేశాడు. యాదగిరి, వీడి సంగతి ఇప్పుడు కాదు, అను మేడం దొరికిన తర్వాత కొట్టిన చోట కొట్టకుండా కొట్టాలి. వస్తున్నానండి. చెప్పండి సార్. ఎన్నిసార్లు పిలవాలా నేను? అదే గత జన్మలో అయితే ఎవరక్కడ అనగానే చిత్తం ప్రభు అని పరిగెత్తుకొచ్చేవాడు కదా. ఇప్పుడు జస్ట్ యాక్టింగ్ చేస్తున్నావు అంతే. నీకు నిజంగా నిజమైన రాజభక్తి లేదయ్యా. చూడండి వానర్ గారు, గతం గతః. మీరు రాజావారు కాబట్టి మళ్ళీ పునర్జన్మ ఎత్తుండొచ్చు, కానీ ఆ జన్మలో లాగా ఈ జన్మలో కూడా సేవలు చేయాలంటే కుదరదు. పైగా మీరు రెస్పెక్ట్ కూడా అడుగుతున్నారు. కొందరిని చూస్తే పెట్ట బుద్ధేస్తుంది, కొందరిని చూస్తే మొత్త బుద్ధేస్తుంది అంటారు. అలాగే మిమ్మల్ని ఏ యాంగిల్లో చూసినా సరే రెస్పెక్ట్ ఇవ్వాలని ఇంత ఫీలింగ్ కూడా కలగట్లేదు నాకు. ఏదో ఇచ్చినంత వరకు సరిపెట్టుకోండి. అది కూడా ఎందుకో తెలుసా? మీరు శంకర్ గారు తాతగారు కాబట్టి. ఇంకా శంకరంటే ఏంటయ్యా? ఆర్యవర్ధన్ అని పిలువు, ఆర్య సార్ అని పిలువు. ఆయన ఆర్యవర్ధన్ అని మాకు తెలుసండి, కానీ ఆయనకి తెలియదు కదా. మరి ఎలా పిలుస్తాం చెప్పండి? ఏంటి, శంకర్ ఆర్యవర్ధన్ అని అతనికి తెలీదా? మరి తెలియకుండా నాకెలా చెప్పాడు? అయ్యి బాబోయ్, ఇలా నోరు జారిపోయానండి. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? యాదగిరి మాట్లాడవేంటయ్యా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కొంపదీసి మీరందరూ కలిసి నన్ను మోసం చేయట్లేదు కదా? ఊరుకోండి సార్, మీరు మీ అదో డౌట్లోను. శంకర్ సార్కి ఆయనే ఆర్యవర్ధన్ సార్ అని తెలుసు కాబట్టే కదా మీ మనవడని ఓపెన్ అయింది. మరి తెలీదన్నా? అది అప్పుడు
అప్పుడంటే ఎప్పుడు శంకర్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా శంకర్ గానే ఉన్నాడు కదా. కాదు, ఇప్పుడు ఆర్యవర్ధన్ కదా. అవును అనుకో. శంకర్ ఆర్యవర్ధన్ అని తెలిసింది కదా. కాదు కాదు, ఆర్యవర్ధనే శంకర్ గా పుట్టాడని తెలిసింది. నేను శంకర్ తాతనే కదా. కాదు, మీరు ఆర్యవర్ధన్ గారు తాతగారు. అబ్బా, శంకర్ అంటే ఆర్యవర్ధనే కదయ్యా. అవును, కానీ ప్రతిసారి ఆర్యవర్ధన్ లో ఉండడం కుదరదు కదా. ఆర్యవర్ధనగా ఎందుకు ఉండకూడదు? శంకర్ గా ఉండాలి కాబట్టి. శంకర్ గా ఉండవలసిన అవసరం ఏంటి? ఆర్యవర్ధన్ లో ఉండకూడదు కాబట్టి. ఆ అవసరం ఏంటి? అవసరం లేదు, కానీ అనవసరం కూడా కాదు కదా. ఏమో యాదగిరి, నీ వల్ల నాకు తల పగిలిపోయేలా ఉంది. అందుకే డెప్త్ గా డీప్ గా ఆలోచించొద్దు అంటున్నాను. మీకోసం ప్యూర్ ముత్యాల హారాన్ని తెప్పించారు. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఈ లోపు ఈ మందాన్ని, అదే మీ అందాన్ని అద్దంలో చూసుకుంటూ ఉండండి. డేయ్, ముత్యాల హారం కాస్త పెద్ద అలాగే అలాగే. ముత్యాల హారం అంట నా మెళ్ళో వేసుకుంటా. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ముత్యాల చెమ్మ చెక్క, ఆడేదను పాడేదను. ఈ నీటిని గడికి ముత్యాల హారం కావాలంట. వీడికి ఎక్కడ దొరికిపోయానని భయపడ్డాను. సరే సార్, ఏమైనా తెలిసిందా? లేదు శంకర్, ఎలాంటి ఆచూకీ దొరకలేదు. వాడు యూజ్ చేసిన వెహికల్స్ అన్నీ రెంటెడ్వి సార్, అందుకే అనుకుంటా లొకేషన్ ట్రేస్ అవ్వట్లేదు. అండర్ కన్స్ట్రక్షన్స్ ఏరియాస్లో, అక్కడున్న మిల్స్లో, ఆ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుల్లో అనుమానాస్పదంగా అనిపించిన ప్రతి ప్లేస్లో వెతికాను. కానీ ఎక్కడా ఏ క్లూ దొరకలేదు శంకర్. చేతికి దొరికిన వాడిని అనవసరంగా వదిలేశామా అనిపిస్తుంది శంకర్. వాడు గౌరీకి ఏ హాని తలపెడతాడో ఏంటో అని టెన్షన్గా ఉంది. రాయ్, తోలు బొమ్మలాట ఏమన్నా జరుగుతుందా ఇక్కడ? ఇది చస్తున్నప్పుడు వీడియో తీయాలి. ఆ వీడియో నా శంకర్ గారు చూడాలని చెప్పాను కదా. వీడియో తీరా. సరే బాస్. పెళ్ళం ప్రాణం పోతుందని మనోడికి తెలిసిపోయింది లాయరు. ఆఖరిసారి మాట్లాడడానికి ఫోన్ చేస్తున్నాడు అనుకుంటా. రేయ్, మీలో ఎవ్వరికి ఫోన్ వచ్చినా సరే లిఫ్ట్ చేయకండి రా. వాడు టెన్షన్తో చావాలి. ఏమైంది శంకర్? వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. ఒక్కసారి వాడి పెళ్ళం చావు వీడియోని వాడు చూసిన తర్వాత అప్పుడు ఫోన్ చేస్తాను. ఆ కాల్ ఆన్సర్ చేయి రాకేష్. ఏం చెప్తాడో విను రాకేష్. ప్లీజ్ రాకేష్, ఆన్సర్ చేయి. బాస్, లాయర్ గారు చెప్తుంది నిజమే కదా బాస్. ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో బాస్. ఒకసారి లిఫ్ట్ చేయి బాస్. హలో శంకర్. హలో రాకేష్, నేను చెప్పేది విను.
గౌరీగా నేను చేయకు. ఏంటి శంకర్, నీ వాయిస్లో పవర్ తగ్గినట్టుంది. ఓ, నీ పెళ్ళాన్ని చంపేస్తాననేసరికి భయం వేసిందా? పొగరు తగ్గిందా? రాకేష్, గౌరీగా నేను చేయలేదు కదా. నీ టైం బాగుంది శంకర్. నువ్వు ఫోన్ చేయడం కొంచెం ఆలస్యం అయి ఉంటే నీ పెళ్ళం చావుగాక వినపడేది. ఇంతకీ ఎందుకు కాల్ చేసావు? చివరిసారిగా నీ పెళ్ళంతో మాట్లాడతావా? లేదు, మన ఇద్దరం ఓ డీల్ చేసుకుందాం. అది చెప్పడానికి నేను కాల్ చేశాను. డీలా? ఏంటా డీల్? నీ మీద కేసు ఫైల్ చేసి ఓనర్ గారిని అప్రూవర్గా చేశామనే కదా నువ్వు గౌరీ గారిని చంపాలని చూస్తున్నావు. ఆ కేసుని విత్డ్రా చేసుకుంటాం, ఓనర్ని కూడా నీకు అప్పగిస్తాం. దానికి బదులుగా మా గౌరీ గారిని సేఫ్గా అప్పగించు. వాట్ డీల్? నిజమే శంకర్, ఈ డీల్ వింటుంటే ఇంట్రెస్టింగ్గానే ఉంది. కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వలేదే. రాకేష్ ప్లీజ్. సరే, నేను ఓడిపోయాను, ఒప్పుకుంటున్నాను. నిన్ను ట్రేస్ చేయాలని చూసి నేనే ఓడిపోయాను. కావాలంటే నేనే నీకు లొంగిపోతాను. గౌరీ గారికి మాత్రం ఏం కాకూడదు. ప్లీజ్ తన్ని సేఫ్గా మాకు అప్పగించు. గౌరీ గారి కంటే నాకు నా గెలుపే ముఖ్యం కాదు. నన్ను నమ్ము. గౌరీ గారిని ప్రాణాలతో వదిలేస్తే చాలు. నీ మీద ఎలాంటి కేసులు లేకుండా చేస్తాను. ఈ డీల్ మన ఇద్దరికి మంచిది. ఒకసారి ఆలోచించు రాకేష్. హలో, నీ మొగుడు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఫోన్ కట్ చేశాడంటే వాడికి డీల్ ఓకే కాదనమాట. లేదు సార్, మేబీ ఆలోచిస్తున్నాడేమో. ప్రస్తుతానికైతే గౌరీ గారు సేఫ్గానే ఉన్నారు. వాడు ఏం డెసిషన్ తీసుకుంటాడో చూద్దాం. ఎందుకైనా మంచిది, ఈలోపు ఈ నెంబర్ని కూడా ట్రేస్ చేయించండి. రాకేష్, శంకర్ ఏమంటున్నాడు చెప్పు రాకేష్. ఏం జరిగింది? అసలు ఏం మాట్లాడాడు? పెళ్ళం చస్తుందనేసరికి నా కాళ్ళ బేరానికి వచ్చాడు. డీల్ చేసుకుందాం అంటున్నాడు. ఎవడికి కావాలి డీల్? వాడి పెళ్ళాన్ని చంపి నా పగ తీర్చుకుంటాను. ఫూలిష్గా ఆలోచించక రాకేష్. శంకర్ ఆఫర్ చేసింది నీకోసమే. ఆ డీల్ నీకు ఫేవర్గానే ఉంది. ఒక్కసారి ఆలోచించు. ఈ అమ్మాయిని చంపేస్తే నువ్వు పెద్ద క్రిమినల్ అవుతావు. నువ్వెక్కడున్నా సరే ఆ శంకర్ నిన్ను ప్రాణాలతో వదలడు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి నువ్వే టార్గెట్ అవుతావు. అదే గనక శంకర్ డీల్కి నువ్వు ఓకే చెప్తే నీ పైనున్న కేసులన్నీ మాఫీ అయిపోతాయి. వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేయాలంటే ప్రాణాలు తీయక్కలదు రాకేష్. వాళ్ళ ఆస్తి మొత్తం కాజేసి కూడా వాళ్ళని రోడ్డున పడేయచ్చు. అవన్నీ తర్వాత ప్లాన్ చేద్దాం రాకేష్. ముందా డీల్కి ఓకే చెప్పు. కేసులని మాఫీ అయ్యేలా చూసుకో. లేదంటే నువ్వు దేశం కాదు కదా, సిటీ అవుట్కట్స్ కూడా దాటలేవు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో రాకేష్. లేదు, నేను ఆ శంకర్ గాడిని అంత ఈజీగా నమ్మను. దాని వెనక ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. రాకేష్, ఆ డీల్ వెనుక ఎలాంటి ప్లాను లేదు. ఈ గౌరీ మీదున్న ప్రేమతోనే శంకర్ నీతో తగ్గి మాట్లాడుంటాడు. ఇందులో నీకే మంచి జరుగుతుంది. కేసు విత్డ్రా పేపర్లన్నీ నేను రెడీ చేస్తాను. నీకు ఆర్యవర్ధన్ కుటుంబానికి అసలు ఏ శత్రుత్వం లేదనేలా అందులో నేను నోట్ చేస్తాను. ఫ్యూచర్లో ఆ ఫ్యామిలీకి నువ్వు ఏ హామ్ చేసినా కానీ నీ మీద డౌట్ పడడానికే ఉండదు. అర్థమవుతుందా? బాస్, ఆ లాయర్ చెప్పింది నిజమే కదా బాస్. ఒకసారి నా మాట వినండి బాస్. మీ పగ తీరాలంటే ఈ గౌరీని ఒక్కదాన్ని చంపేస్తే తీరదు కదా బాస్. ఆ ఫ్యామిలీని నాశనం చేయాలంటే మీరు సేఫ్గా బయట ఉండాలి బాస్. డీల్ ఓకే చేయండి బాస్, ప్లీజ్ బాస్. హలో రాకేష్, చెప్పు. నీ డీల్ నాకు ఓకే. నేను లొకేషన్ పంపిస్తాను, నువ్వు ఓనర్ని తీసుకొచ్చి అప్పగించు.
అలాగే, థ్యాంక్ యూ సో మచ్. శంకర్, అతి తెలివితేటలు ప్రదర్శించుకో. పోలీసుల్ని తీసుకొస్తే గౌరీ మీకు దక్కదు. మైండ్ ఇట్ అండ్ బీ కేర్ఫుల్. అలాంటిదేమీ జరగదు. నీకు ఓనర్ని అప్పగిస్తాను, దానికి బదులుగా నువ్వు గౌరీ గారిని అప్పగించు చాలు. రాయ్, ఆ శంకర్ గారిని నమ్మడానికి వీల్లేదు. ఓనర్ని అప్పగించిన తర్వాతే ఈ గౌరీ ఉన్న అడ్రస్ చెప్తాను. ఓనర్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి నేను మాత్రమే వెళ్తాను. ఆ తరువాతే ఈ అడ్రస్ వాళ్ళకి చెప్తాను. అంతవరకు మీరిక్కడే ఈ గౌరీని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాస్. గౌరీ లేకుండా ఓనర్ని అప్పగిస్తారంటావా? అప్పగించాలి లాయరు, వాడికి ఇంకో ఆప్షన్ లేదు. నేనివ్వను కూడా. ఇవ్వను. పదండ్రా. ఆహా, ఏ మాటకి ఆ మాట చెప్పాలి యాదగిరి. ఎంత సమ్మగా ఉందో. ఎందుకుండదండి, మోచేతలో సేవలు చేయించుకుంటుంటే సమ్మగానే ఉంటుంది. దేనికైనా పెట్టి పుట్టాలయ్యా. నా టైం బాగోక నీకు దొరికిపోయాను రా. నువ్వు పెద్ద భాషా లెవెల్లో పోజులేస్తున్నావు. నీకుంటదు రే. హలో సార్. ఎవరు? శంకర్ సార్, అదే ఆర్యవర్ధన్ సార్. ఓ, నా మనవని నేను పిలుస్తున్నానని చెప్పి వెంటనే రమ్మను. మీ మనవడు ఇప్పుడు మీ మనవరాలు వెతికే పనిలో ఉన్నారండి. ఆ, మీరు ఈ లోపు ఈ పాలు తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆ? శంకర్ సార్ చెప్పండి. బాబాయ్, ఆ ఓనర్ గారు ఏం చేస్తున్నాడు? బాగా విసిగిస్తున్నాడా? మామూలుగా కాదు సార్, వీడు అవసరం లేదు అని ఒక్క మాట చెప్పండి, ఒక్క గుద్దుతో ఇక్కడే చంపేస్తాను. వద్దులే, ఆ పాపం మనకెందుకు కానీ వాడిని ఆ రాకేష్ గడికి అప్పచెప్తే వాడే వాడిని బలిచ్చేస్తాడు. వాడిని ఇక్కడికి తీసుకొచ్చే. ఏమంటున్నారు సార్? అవును, వాడిని రాకేష్కి అప్పగించి బదులుగా గౌరీ గారిని మనకు అప్పగించేలా డీల్ మాట్లాడాను. అందుకే వాడికి ఏ డౌట్ రాకుండా తీసుకొచ్చే. అమ్మయ్య, మంచి విషయం చెప్పారు సార్. మీరు అక్కడే వెయిట్ చేస్తూ ఉండండి సార్. ఈ బకరాగాన్ని ఇప్పుడే బలికి రెడీ చేసి తీసుకొస్తా. ఉంటాను సార్. రాకేష్ నుంచి గౌరీని కాపాడడానికి ఎంత కష్టపడ్డావు. ఇప్పుడు అంతా రాకేష్కి ఫేవర్గా జరుగుతుంది కదా శంకర్? కావచ్చు సార్, కానీ ఇప్పుడు గౌరీ గారిని కాపాడడం కంటే నాకేది ముఖ్యం కాదు. రాకేష్ గారిని అరెస్ట్ చేయించడం ముఖ్యమే, కానీ దానికి గౌరీ గారి ప్రాణాల్ని పణంగా పెట్టలేను. రాకేష్ని పట్టుకోవడానికే నేను ఓనర్ని మనకు అనుకూలంగా మార్చాను. ఇప్పుడు అతన్ని అప్పగిస్తే గాని గౌరీ గారిని కాపాడుకోలేని పరిస్థితి. మీరేం కంగారు పడకండి సార్. రాకేష్ను వదిలేయడం వల్ల అక్కి అభయలకి తిరట్టానే కదా మీ భయం? గౌరీ గారినే కాదు, అక్కి అభయల్ని కాపాడుకోవడం కూడా నా బాధ్యతే అనుకుంటా. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే వాళ్ళకి రక్షణగా ఉంటా. ఏమండి వానర్ గారు, వానర్ గారు, వానర్ గారు వెళ్దాం రండి. వానర్ గారు మిమ్మల్ని వెళ్దాం రండి. నువ్వు అరిస్తే రాను, పిలిస్తేనే వస్తాను. పిలిచాను కదండి. పిలవడం అంటే ఇలా కాదు. రాజావారు రండి వెళదాం, అలా పిలిస్తే వస్తా. జయము జయము రాజావారికి. తమరి మనవడు గారు రమ్మంటున్నారు, దయచేయండి. అటులోనా? ఎక్కడికి? ఏట్లోకి. ఏంటి? అదేనండి, ఊరు చివర ఏరు పక్కన 20 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది. అది మీరు చూడడం కోసం మీ మనవడు గారు తమని అక్కడ రమ్మన్నారు. 20 ఎకరాల ఫామ్ హౌసా? యాదగిరి యాదగిరి, ఆ ఫామ్ హౌస్ లో నా పాత పెద్ద ఫోటో ఉంటుందా? లేదండి, మీరు పోయాక పెట్టిస్తాం. యాదగిరి యాదగిరి, పోయిన వాళ్ళు ఫోటోలే పెడతారండి. మీకు అంత కంగారుగా ఉంటే పోండి, ప్రస్తుతానికి రండి. 20 ఎకరాలు అంటున్నావు, రండి అని మెల్లగా చెప్తావేంటి? పద, వేగంగా పదం. పద పద పదరా యాదగిరి పదరా, పద పద పదరా, పంచ కళ్యాణి ముందుంది పదరా. ఎక్కండి.
నా అశ్వాలు ఎక్కడా? ఓ జనరేషన్ చేంజ్ కదా. నా లగ్జరీ కార్ ఎక్కడా? అన్ని లగ్జరీలకి ఇదేనండి, మీరు ఎక్కండి. నో, ఈ రాజా భూపతి రాజా వారు ఈ డొక్కు స్కూటర్ ఎక్కితే నా పరువేం కావాలి, నా వంశం పరువేం కావాలి. మినిమం ₹1,00,00,000 కారు ఉంటే తప్ప నేను ఎక్కను. ఎక్కను. సరే అయితే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని చెప్తాను. రిజిస్ట్రేషన్ ఏంటి? సార్ అసలు మిమ్మల్ని అక్కడికి ఎందుకు పిలిచారనుకుంటున్నారు? ఎందుకు? ఆ 20 ఎకరాలని ఫామ్ హౌస్ ని మీ పేరు మీద రాసేద్దామని. ఓర్ని దుంపదేగా అంత మెల్లగా చెప్తావేంట్రా? పద త్వరగా పద. ఓరి బాబోయ్, రిజిస్ట్రేషన్ అంట, తొందరగా పద. ఆగు, ఆగు. అక్కడే. పోనీ, ఏం చేస్తారండి? అందుకున్నా. పద, పద. ఏడుస్తావేంటయ్యా? వీడుగా పోనీ. పోనీ.